హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సమ్మర్ క్యాంప్ ప్రొసీడింగ్స్ గురించి నేర్చుకుందాం. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఎస్ సురేష్ కుమార్ ఐఏఎస్ గారిచే మనకి అకాడమిక్ క్యాలెండర్ 24-25కి సంబంధించి మనకి ఏ విధంగా అయితే గత సంవత్సరం సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటినే మనకి కొనసాగిస్తూ మరి సమ్మర్ క్యాంప్ చేయమని వచ్చాయి. దాంట్లో భాగంగా మనకి కొన్ని యాక్టివిటీస్ వాళ్ళు డిజైన్ చేశారు. అవి వీ లవ్ రీడింగ్, అలాగే ఇంకా సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. అయితే వీటిని కండక్ట్ చేయడానికి మనం టీచర్స్గా ఏం చేయాలి? టు కండక్ట్ సమ్మర్ activities, the participation and planning of teachers are crucial. In this regard, the following instructions should be disseminated to teachers. మీకు ఏవైతే చేయాలో సమ్మర్ యాక్టివిటీస్ సంబంధించి విద్యార్థులకి పాఠశాల లేని వేళల్లో ఇంటి వద్దనే ఉంచుతూ ఏ విధంగా వాళ్ళని మనం గైడ్ చేయాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్, క్లాస్ టీచర్ మస్ట్ క్రియేట్ వాట్సాప్ గ్రూప్ విత్ దే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎస్, ఇక్కడ మీరు చూసినట్లయితే క్లాస్ టీచర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. టీచర్స్ షుడ్ ఆస్క్ స్టూడెంట్ టు మెయింటైన్ ఏ నోట్బుక్ ఫర్ సమ్మర్ యాక్టివిటీస్ అండ్ సబ్మిట్ ఇట్ అట్ ద టైమ్ ఆఫ్ రీ ఓపెనింగ్. మీరు పిల్లలందరినీ కూడా ఒక వైట్ నోట్బుక్ కానీ అయితే రాత ఉన్న సంబంధమైన ఉంటే రూల్ నోట్బుక్ కానీ పెట్టి వాళ్ళు ఏ రోజు చేస్తున్న యాక్టివిటీస్ అందులో ఉంచుతూ మీరు వాళ్ళు క్యాంప్ వెళ్ళినా కూడా ఈ నోట్బుక్ని మెయింటైన్ చేస్తూ ఉండే విధంగా చూస్తూ వాటిని జూన్లో మీరు చూసే విధంగా కరెక్షన్ చేసే విధంగా చెప్పండి. టీచర్స్ షుడ్ కీప్ ఇన్ టచ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎంకరేజ్ దెమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు మానిటర్ దర్ యాక్టివిటీస్. ఎస్, టీచర్ అనేవాళ్ళు గ్రూపుల్లో విద్యార్థులు కొన్ని యాక్టివిటీస్, అలాగే టీచర్స్ తల్లిదండ్రులతో కూడా కొన్నిసార్లు సందర్భంలో మాట్లాడుతూ టైం టు టైం వాళ్ళకి మానిటర్ చేస్తూ వాళ్ళని యాక్టివ్గా ఉంచాలి. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చి టీచర్స్ షుడ్ గ్యాదర్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్, వీడియోస్ అండ్ రిపోర్ట్స్ త్రూ ద వాట్సాప్ గ్రూప్. స్టూడెంట్స్ యొక్క ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అంటే యాక్టివ్గా ఉన్న విద్యార్థులు అలాగే అందరు విద్యార్థుల చేత మనం చేయించాలి. అదే కాకుండా కొంతమంది బాగా చేసిన పిల్లల్ని మనం ప్రోత్సహించాలంటే అవి గ్యాదర్ చేయాలి, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయమని చెప్పి వాటిని టైం టు టైం మీరు చెక్ చేస్తూ వాళ్ళకి అప్రిషియేషన్స్ కూడా చేయాలి. ఫిఫ్త్ పాయింట్, ఆల్ ద యాక్టివిటీస్ డన్ బై ద స్టూడెంట్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ షుడ్ బి ప్రెజెంటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ రీఓపెనింగ్ సెరమనీ ఆఫ్ స్కూల్. ఎస్, ఈ సమ్మర్ యాక్టివిటీస్ ఏవైతే చేశారో వాళ్ళ నోట్బుక్లన్నింటినీ కూడా రీఓపెనింగ్ రోజు మనం గ్రాండ్గా ఒక సెరమనీ లాగా సెలబ్రేషన్స్ పెట్టుకుంటాం. వెల్కమ్ టు స్కూల్ అని చెప్పి మనం వాళ్ళని పిలిచినప్పుడు డిస్ప్లే చేస్తే పేరెంట్స్కి కూడా అంటే విద్యార్థులు ఎంత శక్తివంతంగా ఎంత సమర్థవంతంగా తయారవుతున్నారు అన్నది మనం చూపించవచ్చు. అలాగే సిక్స్త్ వన్, మేక్ షూర్ టు క్రియేట్ ఎ షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ షేర్ ఇట్ విత్ ద స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్. అంతేకాకుండా ఒక షెడ్యూల్ని యాక్టివిటీస్ని మనం షేర్ చేయాలి స్టూడెంట్స్కి పేరెంట్స్కి. అంటే షెడ్యూల్ అంటే ఏంటంటే ఒక వారంలో ఏం చేయాలి, ఇంకొక వారం అంతా ఏం చేయాలి, తెలుగులో ఏం చదువుకోవాలి, గణితానికి సంబంధించి ఏ సామర్థ్యాలు మీలో డెవలప్ చేయాలి, అలాగే ఈవీఎస్ పరిజ్ఞానం ఎంతవరకు ఉంది, అలాగే ఆంగ్లంలో కమ్యూనికేషన్స్ కానీ స్పీకింగ్ స్కిల్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి, ఇలా ఒక షెడ్యూల్ని స్టూడెంట్కి మరియు పేరెంట్స్కి కూడా షేర్ చేయాలి. ఈ వారం మీరు చేయాల్సిన పనులు లేకపోతే ఈరోజు మీరు చేయాల్సినవి ఏంటి అని మనం ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు రీడ్ డ్యూరింగ్ ద సమ్మర్ బ్రేక్ అండ్ సజెస్ట్ ఎ లిస్ట్ ఆఫ్ బుక్స్ దట్ దే కెన్ చూజ్ ఫ్రమ్. ఎస్, అలాగే లైబ్రరీకి వెళ్ళమని చెప్పాలి, లోకల్గా ఉన్న రిసోర్సెస్ని వాడమని చెప్పాలి. ఒకవేళ క్యాంప్లో ఉంటే అక్కడున్న వీడియోస్ అక్కడున్న కథల పుస్తకాలు చదవమని చెప్పి వాటన్నిటిని గ్యాదర్ చేసుకోమని వాటిని నోట్బుక్లో మెయింటైన్ చేయమని రాయమని చెప్పాలి. అలాగే కండక్ట్ ఆన్లైన్ క్లాసెస్, వెబినార్స్ ఆర్ వర్క్షాప్స్ ఆన్ టాపిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ దే ఆర్ రిలవెంట్ టు ద స్టూడెంట్స్ అకాడమిక్ అండ్ పర్సనల్ గ్రోత్. అలాగే
వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు మనకి చాట్ వచ్చింది కొత్తగా, అలాగే వీడియో కాలింగ్ కూడా ఇచ్చారు. ఆ వీడియో కాలింగ్ ద్వారా మీరు వాట్సాప్లో విద్యార్థుల చేత కూడా మీరు ఏం చేసావు, ఏది ఈరోజు నువ్వు చేసిన వర్క్ మాకు చూపించు, ఈ రకంగా మీరు చాట్ చేస్తూ విద్యార్థులు వీలైనంత వరకు వాళ్ళని సమ్మర్ యాక్టివిటీస్లో పాల్గొనే విధంగా చేయాలి. అలాగే అసైన్ స్టూడెంట్స్ ద ప్రాజెక్ట్స్ దట్ విల్ ఎన్హాన్స్ దేర్ క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ పిల్లల్ని మనం అలాగ ప్యాసివ్గా ఉంచకుండా యాక్టివ్ మోడ్లోకి తీసుకొస్తూ విద్యార్థులు, ఒకప్పుడు మనం సంసిద్ధ కార్యక్రమాలు అని చెప్పి మళ్ళీ జూన్లో ఏర్పరచాం. మనం కానీ ఏప్రిల్ మేలో కానీ కొంచెం వాళ్ళతో టచ్లో ఉన్నట్లయితే ఈ సంసిద్ధ కార్యక్రమాలు అవసరం లేకుండానే విద్యార్థులు మనం రోజు వారి యొక్క మినిమం లెవెల్స్లో ఉండేటట్టుగా వాళ్ళ యొక్క స్థాయిని పెంచే విధంగా కృషి చేయవచ్చు. అలాంటివి మనం ఎన్హాన్స్ చేసేటట్టుగా మనం థింక్ చేసి వాటికి ఏ విధమైన రిసోర్సెస్ వాడాలో తెలుసుకోవాలి. అలాగే 10th పాయింట్, ఎంకరేజ్ ఫిజికల్ యాక్టివిటీస్ సచ్ as స్పోర్ట్స్, డ్యాన్స్ అండ్ ఆర్ యోగా అండ్ ప్రొవైడ్ స్టూడెంట్స్ విత్ రిసోర్సెస్ అండ్ గైడెన్స్. మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క మానసిక దృఢత కాకుండా శారీరక దృఢత్వం కూడా పెరిగే విధంగా కొన్ని కృత్యాలను మీరు డిజైన్ చేయించాలి. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి సాయం చేయమని చెప్పాలి, గార్డెన్ పని చేయమని చెప్పాలి, వాళ్ళ బట్టలు వారే ఆరేసుకునే విధంగా తీసుకునే విధంగా వాళ్ళు ప్రోత్సహించాలి. ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు చేయించడం ద్వారా ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి మనం చెప్పవచ్చు. అలాగే 11th పాయింట్, ప్రొవైడ్ స్టూడెంట్స్ విత్ ఆపర్చునిటీస్ టు ఎంకరేజ్ విత్ దేర్ పీర్స్ త్రూ ఆన్లైన్ యాక్టివిటీస్ అండ్ విర్చువల్ ఈవెంట్స్. అలాగే స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క సౌకర్యాలని, వాళ్ళ యొక్క అవకాశాలని మనం గుర్తులో పెట్టుకుని వాళ్ళ పీర్స్, వాళ్ళ గ్రూపుల్లో అందరినీ కూడా ఆన్లైన్లో యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇలాగా మనం వర్చువల్గా ఇలా చేయొచ్చు అని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా తయారు చేయాలి. అలాగే 12th పాయింట్, కీప్ ఇన్ టచ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ త్రూ రెగ్యులర్ కమ్యూనికేషన్ అండ్ ఫీడ్బ్యాక్. అలాగే తల్లిదండ్రులతో కూడా మనం అప్పుడప్పుడు విద్యార్థులు అంటే వాళ్ళకి సందేహాలు ఏమైనా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా మనం ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ గైడెన్స్, వాళ్ళ అసిస్టెన్స్, వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని తీసుకోమని చెప్పాలి. ఆ విధంగా ఈ యాక్టివిటీస్ మీద వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మనం తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. 13వ పాయింట్గా ఫైనలీ కలెక్ట్ స్టూడెంట్స్ వర్క్ అండ్ షేర్ ఇట్ విత్ దేర్ పేరెంట్స్, షోకేజ్ it on the school's website or social media handles to acknowledge and celebrate their efforts. ఇక్కడ బాగా చేస్తున్న విద్యార్థులు ప్రోత్సహిస్తూ వారు గ్రూపుల్లో షేర్ చేసిన వాటిని మిగతా విద్యార్థులు చూసే విధంగా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే విధంగా చేస్తూ, అంతేకాకుండా టీచర్స్ వాళ్ళ యొక్క ఫేస్బుక్లో కానీ స్టేటస్లో కానీ వీటిని పోస్ట్ చేయడం ద్వారా మిగతా విద్యార్థులు మోటివేట్ అయ్యి మిగతా స్కూల్ టీచర్స్ కూడా ఈ విధంగా మా విద్యార్థుల చేత నేను చేయించాలనే ఒక దృక్పథంతో పనిచేయడం జరుగుతుంది. కనుక వీటన్నిటిని మీరు ఒక షోకేజ్, ఒక డిస్ప్లేలో ఉంచి మీ స్కూల్ రీఓపెనింగ్ రోజు పేరెంట్స్ చూపిస్తే వాళ్ళు ఇవంతా మా స్టూడెంట్స్ చేశారా, మా పిల్లలే చేశారా అని ఫీల్ అయ్యే విధంగా తయారు చేయించాలి. యాజ్ ఎంపసైజ్డ్ ఇన్ ద ఓపెనింగ్ పారాస్, ద అబోవ్ యాక్టివిటీస్ ఆర్ indicative in nature. The teachers are free to adopt above activities or any other activity that can fulfill their objectives indicated. All teachers and supervisory officers in school education department are encouraged to design creative and meaningful summer activities for the students and implement them in the spirit of holistic development of children. Let us all work together to make this summer vacation a memorable experience for our students. వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే ఈ యాక్టివిటీస్ అనేవి మన సొంతంగా కూడా కొన్ని డిజైన్ చేయొచ్చు. కొంచెం డిజైన్ చేసుకోలేని వాళ్ళ కోసం కొన్ని షెడ్యూల్ ఇచ్చారు, వాటిని ఫాలో అయితే చాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానీ టీచర్స్ కానీ కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటూ విద్యార్థుల చేత వారి యొక్క సమగ్ర హోలిస్టిక్ అంటే మొత్తం సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలి. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కానీ మనం తోడ్పడినట్లయితే వాళ్ళు భవిష్యత్తులో ఎన్నో సాధించడానికి అవకాశం ఉంటాయి. కనుక ఈ సమ్మర్ ఏ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో
వాటిని మెమరబుల్గా చేయండి అని మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే సార్. ఈ సమ్మర్ యాక్టివిటీస్ గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే రానున్న రోజుల్లో నేను సమ్మర్ యాక్టివిటీస్ ఏ విధంగా తీసుకోవాలో, అలాగే మా విద్యార్థుల చేత ఏమైనా చేయిస్తే వాటిని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సమ్మర్ బ్రేక్ యాక్టివిటీస్ గైడెన్స్ ఫర్ టీచర్స్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, క్రియేట్ వాట్సాప్ గ్రూప్స్ చేయమంటున్నారు, నోట్బుక్ పెట్టమంటున్నారు, పిల్లలతోని తల్లిదండ్రులతో టచ్లో ఉండమంటున్నారు, అలాగే వాళ్ళ యాక్టివిటీస్ని మానిటర్ చేయమంటున్నారు, అలాగే మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా ఇలాంటివన్నీ చెప్తూ ఇంకా క్లాస్ 1 and 2కి మనకి ఇక్కడ ఒక షెడ్యూల్ అనేది ఇచ్చారు. దీన్ని నేను మీకు మన ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే కిందటి సంవత్సరం 2023 సేమ్ సమ్మర్లో యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో నా ఛానల్లో ఉన్నాయి, వాటన్నిటిని మీరు వీక్షించండి. అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ ఒక వారం అంతా తీసుకోండి. లెర్నింగ్ అవుట్కమ్ ఏంటో చూశారు కదా. టు డెవలప్ లోకోమోటర్, వాళ్ళ యొక్క చలనాత్మక అంగాలు ఏవైతే అవయవాలు, చేతులు, కాళ్ళు ఈ రకమైనవి కదపడం ద్వారా వాటరు చిన్న చిన్న పనులు చేయడం, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్కి నర్సరీ ప్లేసెస్ డెవలప్ చేయడం, అలాగే ప్లాంట్స్ గురించి వాళ్ళు చెప్పగలగడం, బొమ్మలు వేయగలగడం అలాంటి చేయించాలి. అలాగే హెల్త్ సంబంధించి ఇక్కడ ఉన్నాయి, ఈ టేబుల్ మీరు క్షుణ్ణంగా చదవండి, ఏవేవి చేయించాలో మీకు నచ్చినవి డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మన కాగ్నేటివ్ డొమైన్ అంటే ఇప్పుడు మనం ఫిజికల్ డెవలప్మెంటే కాకుండా జ్ఞానాత్మక రంగాన్ని కూడా అభివృద్ధి చేయించాలి. డ్రాయింగ్ అని, భావాన్ని వ్యక్తపరిచే విధానాన్ని, ఇవన్నిటికి సంబంధించి ఇక్కడ మీకు ఉన్న. అలాగే సోషియో ఇమోషనల్ అంటే టు డెవలప్ సోషియో ఇమోషనల్ అంటే వాడు భావోద్వేగమైనవి, మానవత్వ విలువలు, ఇటువంటివన్నిటిని కూడా సమాజపరంగా వాళ్ళు బాగుపడే విధంగా తయారు చేయించాలి. అంతేకాకుండా 1-2 తరగతుల విద్యార్థులు అయితే ఎంతో శక్తివంతంగా ఉంటారు, వాళ్ళు ఏది చెప్తే అది చేసేటట్టుగా ఉంటారు కనుక వాళ్ళకి మట్టి బొమ్మలు, చిన్న రబ్బర్ బొమ్మలు ఇటువంటివి మనం చెప్పించుకుని వేస్ట్ మెటీరియల్తోనే తక్కువ సామాగ్రి వాడుతూ తక్కువ ఖర్చుతో కూడిన సామాగ్రిని వాడేటివి అద్భుతాలు చేయొచ్చు అని చెప్పి మీరు వాళ్ళు ప్రోత్సహించాలి. అలాగే 3, 4, 5 క్లాసెస్ కూడా ఇక్కడ సమ్మర్ క్యాంప్ బుక్లెట్లో మనకు సెలవుల్లో సరదాగా చేయాల్సినవన్నీ కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే పేజెస్ ఉన్నాయి, అదే కలర్ఫుల్ పిక్చర్స్ డ్రా చేయమని చెప్పచ్చు, పేపర్ క్రాఫ్ట్, రీడిల్స్, పిక్చర్స్, మేక్ వర్డ్స్ విత్ బారాఖడి, అంటే బారాఖడి అంటే మన గుణింతాలు, అవన్నీ మీకు రోజు ఒక్కొక్కటి ఇవ్వదలుచుకున్నాను కనుక వాటిని మీరు ప్రాక్టీస్ చేయించి ఇదంతా కూడా ఒక నోట్బుక్లో మెయింటైన్ చేయమని విద్యార్థులు చెప్పండి. అలాగే టైప్స్, షేప్స్, లెక్కలకి ఎస్టిమేషన్, నెంబరు, రికగ్నైజెస్, నేమ్స్, అలాగే ఎస్టిమేషన్ అండ్ ఈ మెజర్మెంట్స్, ఫైండింగ్ యావరేజ్, ఇటువంటివన్నిటిని కూడా ఈ అవుట్కమ్ ఏదైతే 25 సంబంధించి ఇచ్చారో వాటిని మీరు చేయించాలి. దానికి సంబంధించి ఒక వాళ్ళకి సంబంధించి టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ అని చెప్పి వాళ్ళ యొక్క 2024 సంబంధించి ఒక డిజైన్ చేసిన మనకి బుక్ను కూడా ఇక్కడ ఇవ్వదలిచారు. ఈ బుక్ మనం ఈ ఒక్క రోజులో చెప్పుకునే విధంగా ఉండదు కనుక దీని గురించి కూడా మీకు రోజుకు ఒక యాక్టివిటీ, సమ్మర్ బ్రేక్ యాక్టివిటీ లేదా సమ్మర్ క్యాంప్ యాక్టివిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా చేయాలో ఇవ్వదలుచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. మీరు ముందుగా ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే అందరూ కూడా విద్యార్థులు ఈ 2 రోజుల్లో ఈ 3 రోజుల్లో విద్యార్థులు మొబైల్, నెక్స్ట్ వాట్సాప్ మొబైల్, అది ఆండ్రాయిడ్ మొబైల్ ఉండే విధంగా చూసుకుని వాళ్ళ దగ్గర తీసుకోవాలి. లేదా వాళ్ళ నైబర్స్ కానీ వాళ్ళ ఆంటీస్ కానీ లేదా రిలేటివ్స్ పక్కనే ఉంటూ వాళ్ళ దగ్గర కానీ ఉన్న నెంబర్ని మీరు సేకరించి ప్రతి విద్యార్థిని కూడా మన ఈ వాట్సాప్ గ్రూప్లో చేసుకుని వాళ్ళు యాక్టివిటీస్ అనేవి చేసే విధంగా ప్రోత్సహించాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్ అనేవి క్లాసెస్ 1, 2, 3, 4, 5కే కాకుండా 9, 10 తరగతులకు కూడా డిజైన్ చేశారు. దీన్ని మీరు ఒకసారి హై స్కూల్ టీచర్స్ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ పీడిఎఫ్లో ప్రతి ఒక్కరికి ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. అలాగే వీలవ్ రీడింగ్కి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి, చూశారు కదా. వీలవ్ రీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు గత సంవత్సరం విధంగానే ఫాలో అవుతూ వారి యొక్క రచనలను వారు రోజుకో చదివి వాళ్ళు అలాగే సెల్ఫీ తీసుకోవాలి. వాళ్ళ కబోర్డులో
ఉన్న బుక్స్ అన్నిటితో సెల్ఫీ తీసుకోవాలి. అలాగే దగ్గరలో ఉన్న లైబ్రరీని సందర్శించే విధంగా మీరు ఫొటోస్ తీసుకుని అలాగే అక్కడ చదివి ఆ చదివిన స్టోరీ యొక్క సారాంశాన్ని ఒక నోట్బుక్లో రాసే విధంగా చూడండి. అయితే నేను వీ లవ్ రీడింగ్ సంబంధించి ఏం చేయాలో కూడా ఈ వీడియో లింక్ అనేది ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని మీరు వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.